నమస్తే అండి. ఈరోజు నేను సాఫ్ట్ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి సపోర్ట్ ఇస్తే ఎన్నో మంచి రెసిపీస్ చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు రైస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. కొన్ని వాటర్ పోసి మార్నింగ్ నానబెట్టుకోండి, ఈవినింగ్ గ్రైండ్ చేసుకోండి. 1/2 కప్పు అటుకులు వేసుకోండి. 2 టైమ్స్ కడుక్కోండి. అటుకులు కడుక్కొని కొన్ని వాటర్ వేసుకుని 20 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న బియ్యం జార్లో వేసుకోవాలి. అటుకులు కూడా వేసుకోండి. కొన్ని నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోండి. మూత పెట్టి నైట్ మొత్తం బయట ఉంచుకోవాలండి. పిండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నేను 8 అవర్స్ బయట పెట్టానండి. మీకు దోశలు వేసి చూపిస్తాను. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా బాగా 5 మినిట్స్ బాగా తిప్పండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోండి. మరి పలుచగా వేసుకోవద్దండి, నేను చూపిస్తున్నట్లు వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకోండి. రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్నీ వేసుకోండి. ఈ దోశలు చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.